ఎల్కేజీ నుంచి 7th క్లాస్ 6th క్లాస్ చదివేటువంటి విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ బ్యాగ్, మంచి బ్యాగ్, దాంతో పాటు నోట్ బుక్స్, పెన్సిల్స్, ఒక స్టీల్ వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఈ సైకిల్ కార్యక్రమం తర్వాత ఎన్ని వేల మంది అయితే అన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది అయితే అన్ని లక్షల మందికి కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ ఇవ్వడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఎంత వీలైతే అంత తొందరగా కూడా అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే ఎక్కడ సమస్యలు వచ్చినా నా వంతు సహకారం అందిస్తున్నాం. పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మనం ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వ పాఠశాలలో చూస్తున్న విద్యార్థులందరూ కూడా దేనికి వెనుకడుగు ఓడకుండా వాళ్ళ భవిష్యత్తులో నేను ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ర్యాంకు పొందినటువంటి క్రమశిక్షణ గల విద్యార్థిని అని చెప్పి గల్లా ఎగరేసుకొని తిరిగేటువంటి పరిస్థితిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలా మీ తల్లిదండ్రులు అనేక ఆశలతో మేము చదివిస్తున్నారు. ఇంట్లో ఈ ఇబ్బంది ఉన్నా కూడా, తిండికి లేకున్నా కూడా కూలీనాలు చేసుకుని ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేకున్నప్పటికీ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. నా పిల్లలు ఒక కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, లేకుంటే సమాజానికి ఉపయోగపడే చదువు కావాలి, భవిష్యత్తులో మమ్మల్ని పెంచి పోషించే స్థాయికి రావాలని చెప్పి ఎన్నో ఆశలతోని మీ తల్లిదండ్రులు ఇలా కలగన్నారు. మీరు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనం చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ మనకు గుర్తురావాలి. అరే మా నాన్నకు బట్టలు లేవు, మా నాన్న కూలి పని చేస్తాడు, మా నాన్న లేబర్ పని చేస్తాడు, మా నాన్న పొలం పని చేస్తాడు, మా నాన్న ఆటో నడుపుతాడు, మా నాన్న రిక్షా నడుపుతాడు, మా ఇంట్లో తిండికి కష్టం ఉంది. కానీ ఏ రోజు కూడా మా నాన్న వచ్చి నీకు తిండి కష్టమైంది బిడ్డ, నీకు తిండి పట్టడానికి కష్టమవుతుంది, నిన్ను చదువుకోవడం కష్టమవుతుంది అని చెప్పి ఏ రోజు మన నాన్న వచ్చి మన అమ్మ వచ్చి మన దగ్గర చెప్పారు. ఆ విషయాన్ని ఒక్కసారి మనం దృష్టించుకోవాలి. మనం చదివేటప్పుడు మా నాన్న మా అమ్మ ఇంత కష్టపడి చదివిస్తున్నారు, వారు తెర వెనుక ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు చూపడతలేరు. ఇలా మనం కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమన్నా వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి, వాళ్ళ కళను తీర్చడానికి మనం ఒక సంకల్పం తీసుకొని ముందుకు ప్రయత్నం చేస్తే అందరికంటే సంతోషపడేది మన తల్లిదండ్రులే. దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రజా సంగ్రామ యాత్ర చేసేటప్పుడు పేదల కష్టాలేందో తెలుసుకున్నాను. ఇవాళ నేను వాస్తవానికి పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన అంటే నాకు 50% ఓట్స్, 50% ఓట్లన్నీ కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తో నాకు ఓట్లు ఇచ్చారు. నాకు ఎన్నికల తర్వాత ఒక అధికారి వచ్చి కలిసి ఎన్నికల తర్వాత వచ్చి అన్నకు చిన్న సంఘటన జరిగిందని అన్నాడు. ఏంటిదని నేను అన్నాను. పోలింగ్ ఈవినింగ్ 3 to 5 అందరూ కూడా అన్ని పనులు చేసుకొని వచ్చి ఓటింగ్కి వస్తారు. ఆ అధికారి వచ్చి నాకు ఏం చెప్పిందంటే, ఒక 80-70 ఏళ్ల ముసలం వచ్చింది, ఆ ముసలం వచ్చి ఓటైనాక వచ్చింది, అప్పుడే కరెంటు పోయింది, ఆమెకు కనబడతలేదు, వచ్చి నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందయ్యా అన్నదట. నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందయ్యా అని చెప్పి ఆ ఎన్నికల అధికారిని అడిగితే, ఆ ఎన్నికల అధికారి పోయి చూపడ్డాక ఆమె ఓటేసి బయటకు వచ్చిందట. అది చాలా మంది క్యూలో ఓటర్స్ ఉన్నారు. ఈయనకు అమ్మ నుంచి 70 ఏళ్ల ముసలమ్మ ఆమె నుంచి అట్లా ఆన్సర్ వస్తుంది అధికారి అనుకోలే. అమ్మ నువ్వు వచ్చినావు కదా, ఇంత మంది ముందట నువ్వు పువ్వు గుర్తు చెప్తున్నావు కదా, నువ్వు పువ్వు గుర్తుకు ఎందుకు ఓటేస్తావు అన్నాడట. అప్పుడు అమ్మ చెప్పిందట, నేను ఓటేయడానికి వచ్చినప్పుడు నా ఇంట్లో నా మనవరాలు ఒట్టేసి పంపింది బండి సంజయ్కి ఓటేయమని చెప్పి అన్నాడట. ఈ అధికారి అనుకున్నాడట, అరే 70 ఏళ్ల ముసలమ్మ వాళ్ళ మనవరాలు ఏదో డిగ్రీయో పీజో చేస్తుంది కావచ్చు అని చెప్పి, ఇన్ని మనవరాలు ఏం చేస్తుందమ్మా అంటే 3వ తరగతి చదువుతుంది అన్నదట. నాకు 3వ తరగతి చదివేటటువంటి అమ్మాయి కూడా వాళ్ళ బండి సంజయనకు ఓటేయమని చెప్పి వాళ్ళ 70 ఏళ్ల అమ్మమ్మని పంపిందంటే ఆ పిల్లల మనసు గెలవడం నిజంగా అదృష్టంగా భావిస్తాను. నేను ఒక ఫంక్షన్ పోతే ఒక అమ్మ వచ్చి నా తరపు ఉరికేస్తా ఉన్నది, ఆమె బిజ్జంకి పోతే నా వైపు ఉరికేస్తా ఉన్నది, నువ్వు ఆగు సార్ అంటున్నది. అరే అడ్డుకుంటుందా ఏందని నేను అనుకున్నా. ఏందమ్మా అంటే, ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేసి సార్ మా పాప వస్తుంది సార్ అంటే, ఆ దూరం నుంచి వాళ్ళ నాన్నగారు 5th క్లాస్ చదువుతున్న ఒక పాపని ఎత్తుకొని వస్తున్నాడు.
ఎత్తుకొని వస్తుంటే ఏంది అంటే నీతో సెల్ఫీ దిగాలి సార్ అన్నారు. సరే అని చెప్పి సెల్ఫీ దిగిన. ఎందుకు దిగుతున్నావు మా సెల్ఫీ అంటే, సార్